నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. ఒకప్పుడు వేల మందికి అన్నం పెట్టిన కొన్ని ఫ్యాక్టరీలు ఇప్పుడు మూలపడిపోయినాయి. కనీసం దాంట్లో సామాగ్రి కూడా ఎందుకు పనికిరాని విధంగా తుప్పుపట్టి, అసలు ఇదేనా ఒకప్పుడు మన అందరికీ అన్నం పెట్టింది, ఇదేనా కొన్ని వేల మందికి ఆధారమైంది, ఇదేనా కొన్ని టన్నుల చక్కెర ఎగుమతి చేసింది, ఇవన్నీ ఆలోచిస్తుంటే దాన్ని చూస్తుంటే మనకు చాలా దారుణంగా అనిపిస్తుంది, చాలా బాధ కూడా అనిపిస్తుంది. సో నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీ గురించి. ఒకప్పుడు ఈ దారిని వెళ్ళాలంటే ఇప్పుడు హైవే లేదు, సింగిల్ రోడ్డే ఉండేది. ఈ దారిని వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ జామ్ ఉండేది. మరొక వైపు ఇటు వెళ్తుంటేనే దామరమడుగు బుచ్చి వెళ్తుంటే షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి ఆ స్మెల్, షుగర్ ఫ్యాక్టరీ వచ్చింది, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దాడుతున్నాము ఇట్లా అనిపిస్తుండేది. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా దారుణంగా ఉంది. మొత్తం అంతా కూడా ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఎందుకు పనికిరాని విధంగా శిథిలావస్థలోకి చేరుకుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఎందుకనో తెలియదు కానీ ఈ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పునర్నిర్మించే ఆలోచన అయితే ఎవరు చేయలేదు. దీంతోపాటు పొదలకూరులోని గాయత్రి షుగర్స్ కూడా మూతపడిపోయింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 2 షుగర్ ఫ్యాక్టరీలు 2 కూడా మూతపడిపోయినాయి. ఒకప్పుడు ఒక వెలిగినాయి. ఈ ప్రాంతం అంతా కూడా చాలా కోలాహలంగా ఉండేది. లారీలు, ట్రాక్టర్లు చెరుకు వస్తుండేది. నాకు కూడా బాగా గుర్తుంది. దామరమడుగులో అప్పుడు మాకు బంధువులు ఉండేవాళ్ళు. దామరమడుగు వెళ్ళేటప్పుడు ఇక్కడ చెరుకు లారీలు, చెరుకు ట్రాక్టర్ లాగుంటే ఒక చెరుకు లాక్కొని తిని, అంటే చిన్నప్పుడు స్మృతులు అనమాట ఇవన్నీ. సో చెరుకు ట్రాక్టర్లోంచి లాక్కొని తింటూ పోయేదనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు చూసినట్లయితే ఇదేనా ఆ రోజు మనం అంతా అల్లరి చేసిన ప్రదేశం, ఇదేనా మనకు ఆ రోజు అంత చక్కగా అనిపిస్తుంది. ఇక్కడంతా కూడా సెక్యూరిటీ ఉండేది, మొత్తం అంతా కాంపౌండ్ ఉండేది, లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండేది కాదు. సో చాలా స్ట్రిక్ట్గా ఉండేది. అనేక మందికి అనేక వేల కుటుంబాలకి ఇది ఆధారంగా నిలిచింది. ఎంతోమందికి అన్నం పెట్టింది, ఎంతోమందికి అన్నపూర్ణగా మారింది. ఈరోజు చూస్తున్నారు కదా దీని దుస్థితి ఏందో. మొత్తం పైన రేకులతో సహా ఊడిపోయినాయి. దాదాపు ఇది మూసేసి 20 సంవత్సరాలు పైమాటే అవుతుంది. మొత్తం ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరుకుపోయింది. కనీసం లోపల ఉన్న సామాగ్రి కూడా ఎందుకు పనికిరాని విధంగా తయారైపోయింది. మరొక వైపు అప్పట్లో ఎవరైతే కార్మికులు పనిచేశారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా జీతాలు చెల్లించలేదని చెప్పి ఒక టాక్ కూడా నడుస్తుంది. మొన్నటి వరకు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కార్మికులందరూ కూడా ఇక్కడే కూర్చోండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరికైనా అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఇంకెలాగూ ఈ సమస్య పరిష్కారం కాదు, ఎలాగూ ఇది ఓపెన్ అయ్యేది లేదు, మనకు జీతాలు వచ్చేది లేదు అని చెప్పి వాళ్ళు కూడా రకరకాల పనులు, అంటే వ్యవసాయ కూలీలుగా కావచ్చు, లేకపోతే ట్రాక్టర్ డ్రైవర్లుగా, కొంతమంది అంటే ఏదో బతకాలి కాబట్టి తప్పదు కాబట్టి ఏదో ఒక పని చేసుకుంటూ అందరూ ప్రస్తుతం జీవనం సాగిస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఈ షుగర్ ఫ్యాక్టరీ చాలా బాగుండేది, ఎంతోమందికి కల్పతరువుగా ఉండేది. ఎట్లాంటి షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు సినిమా షూటింగ్లకి లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. లోపల చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మందు బాటిల్ కావచ్చు, ఇంకా నోటితో కూడా చెప్పలేని కొన్ని అసభ్యకరమైన పదార్థాలు మనకు లోపల కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ దారి ఉండేది లోపల దాకా వెళ్ళడానికి, ఇప్పుడు ఆ దారి కూడా మూసివేశారు. ఎందుకంటే కొంతమంది మద్యప్రియులు కావచ్చు లేదా అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు లోపలికి వెళ్ళి దీన్ని అడ్డాగా మార్చుకున్న ఉద్దేశంతో ఇక్కడే వేశారు. మరొక వైపు ముందు కూడా పెద్ద ముళ్ళకంప వేశారు, ఎవరిని కూడా లోపలికి రానికుండా ముళ్ళకంప వేశారు. ఒకప్పుడు ఇక్కడ వాచ్మెన్ ఉండేవాడు, ఆ వాచ్మెన్ కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి కాబట్టి వాచ్మెన్ కూడా వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. మరొక వైపు తిరిగి ప్రారంభించాలంటే ఇటీవల మేము మన సాస్టి ఒక టీడీపీ లీడర్ని కలిసి ప్రశ్నించింది, సార్ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఏమన్నా రీఓపెనింగ్ చేసే అవకాశం ఉందా అంటే, ఆ ఫ్యాక్టరీ చేయాలంటే దాదాపు కొన్ని వేల కోట్లు, అంటే అప్పట్లో అంటే తక్కువతో పరికరాలు వచ్చి ఇప్పుడు చేయాలంటే దాదాపు 100 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తిరిగి ప్రారంభించకపోవచ్చు, లేదా ఆ ప్లేస్లో దాన్ని డెమాలిష్ చేసి ఇంకేదైనా మంచి ఫ్యాక్టరీ స్థాపించి, ఇవి లేకపోతే 2-3 ఫ్యాక్టరీలు, అంటే చాలా దాదాపు ఇది దాదాపు ఒక 50 ఎకరాల పైమాటే, 50 ఎకరాల పైన ఉంటుందన్నారు. సో ఒక ఫ్యాక్టరీ కాకుండా 2-3 ఫ్యాక్టరీలు పెడితే రకరకాల మందికి, ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కూడా లభించే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన తెలియజేశారు. సో ఆ విధంగా పెడితే కూడా బాగుంటుందని స్థానికుల ఒక కోరిక. మరి చూడాలి ఇలాంటి వాల్యుబుల్ స్థలాన్ని ఏం చేయబోతున్నారు. ఎందుకో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీనిపైన అయితే మాత్రం ఎవరు దృష్టి పెట్టలేదు. అప్పట్లో చెప్పింది వైసీపీ ప్రభుత్వం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ పునర్నిర్మిస్తామని, కానీ ఆచరణ వైపు అడుగులు కూడా పడలేదు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది.
2014 టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చర్యలు తీసుకుంటాను కానీ చర్యలు అయితే తీసుకోలేదు. ఇప్పుడు తిరిగి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, కానీ చర్యలు తీసుకుంటారంటే మాత్రం ఎవరు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే అసలు లోపల ఏది కూడా మనకు పనికిరాదు. అట్లీస్ట్ పలానా ఎక్విప్మెంట్ మనకు పనికి వస్తుందంటే దానికి ఏదో చేయొచ్చు, కానీ అసలు ఏది పనికిరాదు. కేవలం ఇక్కడ ఏదైనా ఉందంటే శిథిలమైపోయిన సామాన్లు, చిల్లిపడిపోయిన రేకులు, ఇనుప కడ్డీలపై ఏమీ పనికిరావు. సో అలాంటి దీన్ని తిరిగి నిర్మించాలంటే చాలా ఖర్చు అవుతుంది. దాని బదులు ఇంకేదో 2-3 ఫ్యాక్టరీ ఒక సెజ్ లాగా దీన్ని ఏర్పాటు చేస్తే ఎక్కువ మందికి కూడా ఉపాధి అవకాశాలు లభించవచ్చు అనే ఒక వాదన కూడా కొనసాగుతుంది. మరి చూడాలి, కొత్త గవర్నమెంట్ వచ్చి 4 రోజులైంది, ఇంకా మరి దీని మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వానికి దీనికి ఏమి నివేదించబోతున్నారు, ఎలా చేస్తే బాగుంటుందంటారు. సో మేధావులు అందరి సలహాలు తీసుకొని దీన్ని ఏ విధంగా చేయబోతున్నారో చూడాలి. మరి కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, కోవూరు నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842.